వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. దోమలు చూడండి ఎట్లా కుట్టి నాకు దద్దులు చూడు మొగమంతా వీపంతా. మళ్ళా అది కొబ్బరి నూనె పూస్తున్నా దోమలు కుడితే కొబ్బరి నూనె పూస్తారు. ఇక్కడ చూడు దద్దులు ఎట్లా వచ్చేసి కొబ్బరి నూనె పూస్తే దోమలు కుట్టవు. అవి ఇంకా వచ్చి కరుచుకుంటాయి. సొగిలోడా పేపర్కి నూనె పట్టించి ఎందుకు కడతారు? అబ్బో చెప్పింది అవే కనిపించుకోమని. ఇంకా మొగం మీద ల్యాండ్ కాలేవు, ఇట్లా జారిపోతాయి. బాగా చెప్తావు, వచ్చి ఇంకా బాగా చుట్టుకుంటాయి. అనుకోకూడదు. ఎందుకే నవ్వను నవ్వవు నువ్వు? హాయ్ అండి, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. బండిలోనా? ఈ బండిలో పాట వేసా. ఇనుము, ప్లాస్టిక్, బుక్కులు, పేపర్లు ఖరీదు ఉంటామని. పాత ఇనుము, ప్లాస్టిక్, బుక్కులు, పేపర్లు ఖరీదు ఉంటాం. పాత ఇనుము, ప్లాస్టిక్, బుక్కులు, పేపర్లు ఖరీదు ఉంటాం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్? జనాలంతా తిక్కులని చూస్తున్నారు. ఆటో పిల్లడు ఎందుకు ఇంతకాదు వీడియో తీసినావు నాకు చెప్పు. చెప్తా. జనాలంతా మనల్ని తిక్కోళ్ళు అనుకొని నవ్వుకుంటూ పోతున్నారు. నువ్వు బండి ఆపించి మరి ఆ వీడియో తీసినావు. నాకు అది బ్యాక్ కెమెరా కొట్టేకి రాలేదు. అసలు ఎందుకు తీసినావే? బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. వచ్చాడు 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 వచ్చాడు. ఎత్తుకొస్తున్నారు అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి దుమ్ము ఉంటుంది, పొట్టద్దు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంటికా నుంచి తెచ్చినారా? ఐరన్ రేట్లు చాలా పెరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఈడ ఐరన్ ఏడున్నాయి వీడ? అవి ఐరనా? ప్లాస్టిక్ కూడా పెరిగింది. న్యూస్ పేపర్స్ కూడా పెరిగినాయి. పెరిగితే డబ్బులు వస్తాయి. బుక్స్ అమ్ముతావా? ఏం చేసుకుంటావు గుజుది? నీవి కూడా ఇంట్లో ఏమైనా ఉంటే కొంచెం మంచివి కాదు, మామూలుగా ప్లాస్టిక్ సామాన్లు అవి. నా ఇంట్లో అయితే అట్లా సరే, లేకుంటే ఇంట్లో అన్ని ఎత్తుకొచ్చేసుకో. అయినా ఈడేంది నట్టింట్లో పెట్టి? అట్లా కాదమ్మా, ఇక్కడికి మామూలుగా అంటే పక్కన పెడదాం నట్టింట్లో. వాళ్ళు ప్లాస్టిక్ పేదరాశి పెద్దమ్మ అయిపోయింది అంతేలా బాబా. ప్లాస్టిక్, ఇనోనియా అవన్నీ న్యూస్ పేపర్స్ కొంటారు. బుక్స్ గుజరీ వాళ్ళు వస్తా అంటారు కదా, వస్తారు వాళ్ళు వారంకో 3 రోజులకో 4 రోజులకో 2 రోజులు 3 రోజులకి ఒకసారి వస్తా అంటారు. ఈడ ఉంటాం కాబట్టి ఎక్కువసేపు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఆడ ఉండము. వాళ్ళు ఇటుకు వచ్చినప్పుడు సామాన్లు లేకపోతే వేయలేం కదా. సో అందుకు వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లనే గుజరీకి వేసేద్దామని ఇటు తీసుకొని వచ్చి పెట్టినా అంతే. పోతే పోన్లేమా, డబ్బులు పెరిగినాయి రేట్. నువ్వే ఇస్తానంటే తీసుకో. గుజరీ వన్ రేట్ ఇస్తావా? నువ్వే తీసుకో. సంచులు కూడా తీసుకుంటారు. ఉన్నట్లుంది. అందుకు నీకేమైనా కావాలంటే చూడరా ఇంత బాగుంది. డబ్బు గుడ్డలు తుక్కునికి సామాన్లు అడబెట్టు. మంచి సంచులు బాగా ఎత్తుకొస్తానవే, మీరు చేసుకోండి. అడబెట్టుకో. వద్దు మా, ఇది రేట్ ఎక్కువ. నేనేనప్పా వద్దా? బాగా చెప్తావా? ఓ సంచి 12 రూపాయలు తెచ్చిండేది, 15 రూపాయలు పోతాయి ఇప్పుడు. అవసరం లే నాకు. పెరిగినాయి రేట్. 20 రూపాయలు ఇచ్చినా నాకు వద్దు.
సరేలే అయితే మళ్ళీ పోయిస్తా, బయటికి పోయిస్తా పని. ఎక్కడ పోతావు నట్టింట్లో పెట్టి? మళ్ళీ ఆడ పెట్టాలా మళ్ళా వాళ్ళు పోయినాయిలేమా. ఇంకా ఎత్తుకరా పాప ఏడన్నుంటే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కూల్గా ఉండకూడదు సార్, ఊరికే ఉండు. పగులు పగులే అరసద్దు. లేకుంటే పోయి ఇంకా ఎత్తుకొస్తాను చూడప. మంచిగా ఉన్నాయి మే, అవి మంచివే. మంచి వద్దులే ఏ తిక్కనా, కొత్తవే. మంచి వద్దులే నన్ను అప్పుడు చెడ్డ ఎంత బాలేను, అది కొనేకి బాలేను ఉంటే తీసుకుంటా. చాలా అవుతుంది అది పెట్టుపా. బాలేదు. మంచివే. యావో దానికి యూజ్ అయితే అమ్మా అవి బిర్యానీ ఉండేది, అన్నం వాడిసేది, అవి ఏందనుకుంటాను. వాళ్ళు చేసుకుంటారు. పాప ఏమి ఏందో బాబా తిక్క. తిక్కబోతులే అక్కడ పెట్టుకో. ఎవరు చెప్పినట్రా నీకు ఇవన్నీ ఏమని? మా ఇప్పుడు ఎట్లా వేద్దామా చెప్పు, తీసుకొని పోమంటే తీసుకొని పోయి ఆడేనా నా సంచిలో ఎత్తి పెట్టమ్మా. నీ సంచులు ఎత్తబెట్టేసాంలే కానీ వేసుకోండి, నాకేం ఇంకా ఏమన్నట్టు కూడా తెచ్చి. మాకేం వద్దు, మాకు చాలు. మాకు గాడ్రేజ్ మంచిగా ఉంది కదా, అది కూడా వేసి. అవన్నీ వద్దు. ఇప్పుడు ఏమైనా సామాన్ నువ్వు ఒకవేళ గుజరీ యాప్ వస్తే నువ్వే వేసుకో, నువ్వే పెట్టుకో డబ్బులు, నాకేం ఇబ్బంది ఏం లేదు. ఆడబెట్టలో చెప్పు పెడతా. ఊరికి ఎందుకు వేస్ట్ ఇంట్లో వాడుకోకుండా అందుకు. నట్టింటోరు పెట్టుకుంటారు. మళ్ళీ అయితే సోఫా మీద పెడదామా? సోఫా మీద పెడతారా ఇట్లాంటివి సొగిలి? మళ్ళీ ఆడబెట్టాలి, ఆడబెట్టు, లేదంటే బెడ్రూమ్ లో పెట్టు. వద్దులే ఈడే పెడతాం మేలు. ఎప్ప ఒంట్లకు కూడా భయమో, కాళ్ళతో ఉంటుంది. ఏమిరా పేపర్లు ఇంట్లోకి పనికిరావమ్మా, నీకు గుళ్ళల్లోకి వేసుకుని. రేట్ ఎక్కువైనాయి, కేజీ 20 రూపాయలు. రేట్ ఎక్కువైంది. బయట ఉంటే ఎంత అనుకున్నావు? ఎంత? 40 రూపాయలు. కొత్త పేపర్ అయితే, సీల్ పేపర్లు అయితే 50 రూపాయలు. సొగిల్దానా? ఆ సొగిలోడు చెప్పేకి సొగిలి తినేకి డబ్బు చేస్తావా? పోయింది కదా. లేచినానంటే నా కొడక నీకు మొయ్యా బాగా నువ్వు ఇంత మంచి చేస్తాడంట. టీవీ కూడా వేద్దామా? వేస్తావు, అన్నీ వేస్తావు నువ్వు. నీకేమో మూడింది చూడమ్మా నాతో. A few inches later. బాబీ బాగున్నావులే, ఏం దావలేం పెద్ద ఇళ్ళ కలుస్తావు. అట్లా కాదు, నీకు వెలుగు పడితే నిద్ర రాదని అట్లా. బాగున్నావులే బాబీ, వద్దంటే వద్దు. నువ్వు కప్పుకో, నాకేం నాకు కొంగు లేదా ఏమన్నా కప్పుకోవడానికి. సోగిలో నాకు అట్లా చేస్తాడు సోగి మమ్మ. బాబీ నువ్వు లేచిపో బాబీ, ఆ రూమ్లో పనుకోపో. ఊరికే ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఎందుకు గాడిదావులు ఇచ్చినట్లు ఆవులు ఇచ్చుకుంటాడు. గాడిదలు అట్లా ఆవులిస్తాయి. మొగుడు బర్రెలాగా అరుస్తా అంటాడు ఆవులు. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. What a vision. What a thought. వద్దు పాప ఏమి నిద్రపోతుంది. ఏ బాబీ రే, పాత సామాన్ అమ్మే వాళ్ళు అరుస్తున్నారు చూడే, నా కినపడి లేచినా. రే నిజంగారా, నాకు కినపడింది ఇప్పుడు. నాకు కినపడా ఏడో వస్తున్నాడు. అవన్నీ ఏం దడా అన్నట్టు ఆడబెట్టుకొని అన్ని దుకాణం పెట్టినట్లు. ఈ అమ్మకు నేను మాట్లాడేది అంట, మొగుడు బరిగొడ్లకు ఆవులిస్తాండేది కనపడలే. బరిగొడ్లు అట్లా ఆవులిస్తాడు, అరుస్తాయి. నీ మొగుడు ఆవులిస్తాడు, అంతే తేడా. బరిగొడ్డు ఎట్లా అరుస్తుందో అట్లా ఆవులిస్తాడు నీ మొగుడు. నాకేం లే, అవి వేసుకోకుంటే ఉండండి. అద్దా ఈ పాప ఫోన్ ఏందో వినపడుతుంది. ఆడ
వాళ్ళు ఎవరు గుజరీ అమ్మే సామాన్ తీసుకుంటామనే వాళ్ళు వినపడదా పనికి అగ్గో ఏయ్ మళ్ళీ అయితే పోయి నేను చూసి వస్తాను. బాబీ ఏడో వినపడతాను బాబీ, నాకు వినపల్లి ఏడో దూరంగా అరుస్తున్నట్లున్నారు, అట్లా వచ్చినట్లు పో. అంటే లేరా అత్తయ్య? ఆడో వినపడుతుంది కానీ ఇక్కడ దగ్గరగా రాలే. వినపల్లి అని చెప్పినా కదా అత్తయ్య, నీకు పండుకోడు. వినపడవులేమ్మా, నీకు చూసే పాము చెవులు అన్ని వినపడతాయి, ఇట్లాంటి వినపడవులే నీకు. ఏంది కూల్ క్లైమేట్ కూల్ ఉంది అంటున్నా. బాగానే ఉన్నావులే. విచిత్రమైన నిద్రలు నిద్రపోతారు మీరు, ఎక్కడ లోకంలో లేని నిద్రలు. ఏమైందని అవన్నీ చూడు, ఈ పాప ఫ్యాన్ కూడా వేసుకొనిదో దర్బేసి మగ దోమలు చూడన్ని ఎట్లా కుట్టి నాకు దద్దులు చూడు మొగమంతా గీపంతా. మళ్ళా అది కొబ్బరి నూనె పూసినా దోమలు కుడితే కొబ్బరి నూనె పూస్తారు, ఇక్కడ చూడు దద్దులు ఎట్లా వచ్చేసి కొబ్బరి నూనె పూసి దోమలు కుట్టవు, అవి ఇంకా వచ్చి కరుచుకుంటాయి. సొగిలోడా పేపర్కి నూనె పట్టించి దిగ్గడతారు. అబ్బో చెప్పింది అవే కనిపించుకోమని. ఇంకా మొగం మీద ల్యాండ్ కాలేవు, ఇట్లా జారిపోతాయి. బాగా చెప్తావు, వచ్చి ఇంకా బాగా చుట్టుకుంటాయి. పనుకో బుడుక్స్, పనుకో మెత్తగా. ఈ పాపం మరి చిత్రం మీరక్క పండుకోండి అంటే నాకు వినపడింది. ఏమన్నా చూడా ఏమన్నా, నాకు చూడేం లేదు. నిద్రలో కూడా వినిపించింది అత్తయ్య. నిద్రలోనే వినపడతాయి. నీకట్లా ఏం దేశాన్ని మర్చిపోయే నిద్రలేం నిద్రపోను నేను. మనశ్శాంతి పనుకోనట్లు ఐడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. నీ టెన్షన్ లేదు అన్నాడు. సామాన్లు పెట్టినామని అట్లా అంటుంది విష్ణు. మనకి వినపడింది అత్తయ్యకి ఒకటే ఎట్లా వినిపిస్తుంది. అట్లా కాదు, నట్టింట్లో ఉన్నాయి కదా అమ్మేసుకుంటే మేలు. ఖాళీ మన ప్లేస్ ఉంటుంది కదా నడుచుకుంటే, అందుకు అడ్డం కదా. మీకే డబ్బులు వస్తాయి అయితే మీరే మీకు వినిపిస్తే మీరే. నేనేం డబ్బులు ఇవ్వలే మీకు, నేనేం ఇస్తానని చెప్తున్నా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. Oh no! మే చూడు ఇప్పుడు వినపడా? నాకు వినపడలే. నీకు ఇట్లాడు వినపడవు అంతేగా. చెవులో ఏమైనా సీసం పోసుకున్నావా వినపడుకోకుండేకి? ఎట్లా వినపడదు? నీకు నీ మొగునికి వినపడవు. నీకు చిన్న ఫోన్లు వచ్చేటివి, చిన్నగా మాట్లాడేటివి మాత్రం వినపడతాయి. లేదురా పోతాడు రా అప్ప, గుజరీ సామాన్ కొనే అప్ప. గువ్వలోళ్ళు ఇక్కడ ఎందుకు వస్తారులే? ఈ అమ్మకి చూడే నవ్వేకైతే ఉంటుంది. లేయే మళ్ళా వస్తాడులేమా. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. లేరా వచ్చినాడా? అక్కడ ఆ పక్క వినపడింది నాకు ఇప్పుడు. ఇడ లేరా పోరా వచ్చినప్పుడు పోదాంలే. ఏమి మీకు నిద్ర ముఖ్యమా, వేసేది ముఖ్యమా? ఏద్దమ్మా పండుకో. ఈసారి వస్తే పోదాంలే అత్తయ్య, పండుకోండి. అయ్యో రామ, నాకు వినపడింది 3 సార్లు వినపడింది నాకు. ఇప్పుడు యాడని ఎవరన్నా వేస్తా అంటారు, గమ్మనుంటారు. మళ్ళా ఉండు, విను నిమిషం సైలెంట్ గా విను. యా పక్క ఉన్నారో విను. ఈ పక్కనే ఉన్నారు ఆడో. మళ్ళీ అయితే ఈసారి ఈ పక్కన చూడండి. నేనెందుకు పోతా? అస్తమానము పోవద్దు మీరు పోండి. లేసి మీరనే నా సామాన్లు అన్ని తెచ్చిపెట్టింది దాడా. తీసుకుంటారో తీసుకోరు. చూడు దోమ. అమ్మయ్యా దోమ కొట్టి దొద్దొచ్చేసింది. బాగా ఎర్రగా ఉన్నారని మీకే కుట్టినట్టు. మీ చర్మం బాగా తెల్లగా ఎర్రగా ఉందని మీకే కుట్టినట్టున్నాయి. మళ్ళీ మాకు కుట్టలేదు. అది
అది గలీజ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తాయి. ఎందుకు వస్తాయి లేలే? ఆడ గంట కొట్టేది వినపడుతుంది. సెక్స్ కొడతాను. గంట కొట్టేది వినపల్లా. గంట కొట్టేది వినపడింది నీకు? ఆ గుజరీ పరిచిండేది వినపల్లా. ఆహా ఏమున్నావమ్మా. చూడు ఎంత గట్టి వినపడతాను. వినపడి సావదేమో. రే రే పేపర్ చూడా. వాడేమని మాట వింటలేట, కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి. నువ్వు నా కంట్రోల్లో. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ పక్కన అనుకుంటా. ఈ పక్క రారా, నా మాట లేదా? వానమ్మ మీకేం నిద్ర సచ్చిందిరా. వానమ్మ లోకంలో లేదు ఇక్కడ. దరిద్రం నాన్న చింతని. లే వానక్క వానమ్మ వాని ఆలి లే లేలే తీసుకురా పో. ఆ సగాలు ఉన్నాడు పో. లే పైకి లే. ఎట్లా వస్తుంది మీకు అద్దులని నిద్ర? వినపడవా? చెవులో ఊదినట్లు వినపడతా అంటే. ఏ స్టిక్కర్ కూడా ఇద్దామని తెచ్చినావా? నేను డబ్బులు మీద తెచ్చి పెట్టుకుంది. ఇవి కూడా అమ్ముతావా? మీకేం వచ్చి పోయే కాలం వచ్చింది. అని అమ్మ అద్దరే చూడదుగో వస్తానా చూడు. పోదురారా లేరా. మన కనపడతాడరా వచ్చి నీ ముందు రాయప్ప అని. అంతేగా చలి పెడతాను. ఇక్కడ చూడు నా మొగం అంత ఎట్లా పోయినాను. ఏం చేయమంటావమ్మా? ఎన్ని తూర్లు చెప్తాను. ఇంకొకదానికి పుట్టిందంటే మేము బాగా అందుకే నిన్ను కొట్టినాయి. అదే అర్థం చేసుకోవాలి. నువ్వు రోతల దగ్గరికి వాసన వస్తాంటాయని రారు. వస్తాయి వస్తాయి. ఏం వాసనకే దోమలు వచ్చేది. ఆ వాసనకి వస్తాయి, మీ వాసనకి రావు. అవి పోరా, కాలు పెట్టరా. అది వినపడతానే పోతా బుడుక్సు. నన్ను చెప్పు, నాకు వినపడతానే పోతా. రెండు కాళ్ళ బట్టి కిందికి వేస్తా చూడరా. నాకు నీ ముడ్డి పగిలిపోతుంది నా కొడుక. ఏనన్నా ఏంది ఎత్తుకొనన్నా వాడిని. రెండిట్లో ఏందో వస్తే వెళ్ళిపోతాడు. ఇప్పటికి ఎన్నిసార్లు వినపడింది నాకు? 5-6 సార్లు వినపడింది. అయినా నీకు వినపడవు. మిద్ది మీద పోయి చెయ్యి ఉక్కుంటుంటావా? 3 ఫ్లోర్లు ఎక్కే కాడ ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఆ పక్క ఉన్నాడేమో అని అనిపించాను. నీకుంది నా కొడక. ఇరిగిపోతుంది. ఎక్కువ రేటు పోయేది ఇంకా తక్కువ రేటు పోతుంది. ఏమైంది గురుచు? కూల్ గుండల్లా ఓపిక గుండల్లా దేనికైనా అమ్ముకోవాల వస్తువు అంటే. నీ అంత ఓపిక లేదులే మీరా. 6.5 hours later. అలాంటి వాడికి ప్రతి విషయాన్ని
వద్దు విష్ణు చేసిందంటే ఊరికే ఉంది నువ్వు. లే మనిషివేలే నువ్వు గాడి నా కొడక